కొంతమంది నీచులు నీచంగానే మాట్లాడతారు అంతే అనుకొని వదిలేయాలి. మూవీ అయితే సూపర్ ఉంది, అందరూ కంపల్సరీ చూడాలి. జై దేవరా, జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ కళ్ళతో యాక్టింగ్ చింపేశాడు. అంత సాటిస్ఫాక్షన్ లేదు. చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. సినిమా చూసి వచ్చి ఒకసారి మళ్ళీ చెప్తాను ఎంత బాగుందో. లేదు, ఫ్రెండ్స్ చూసారు. అంటే కొరటాల మళ్ళీ రొటీన్ స్క్రీన్ ప్లే అంటున్నారు. ఏం లేదండి, కొత్తగానే ఉంది. సెకండ్ హాఫ్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. అంటే మూవీ చాలా బాగుందండి. అంటే చాలా మంది బాగాలేదు అంటున్నారు, మీకు ఏం నచ్చింది మూవీలో? లేదు, అందరూ బాగాలేదు అని నాకేం అర్థం కాలేదు, బట్ సినిమా చాలా బాగుంది. నీచులు నీచంగానే మాట్లాడతారు అంతే అనుకొని వదిలేయాలి. బాగుంది, యాక్చువల్లీ బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్, చాలా బాగా చూపించారు. స్క్రీన్ ప్లే అంతా సూపర్. ఇద్దరు సూపరే, ఇద్దరు సూపర్ సూపర్ సూపర్. అన్నిటికన్నా మించిపోయింది, బాహుబలి కన్నా మించిపోయింది. అద్దరిపోయింది. ఎన్టీఆర్ ఇచ్చిన ఎలివేషన్ అంతా రీచ్ అయిందా? అంటే కాలర్ దగ్గర వేసుకొని బయటకు కొంచెం ఎలా ఉందా మూవీ? రీచ్ అయింది. అంటే హైలైట్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు మూవీలో? ప్రతిదీ హైలైట్ అనే చెప్పచ్చు అండి. ఎన్టీఆర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతిదీ హైలైట్. సూపర్ హిట్ మూవీ. మరి జాన్వీ కపూర్ 20 minutes కోసమే తీసుకున్నారంట మూవీ. పార్ట్ 2లో చూపిస్తారేమో, ఇప్పుడైతే మాత్రం జస్ట్ ఉంది. ఏం లేదండి, ఏ మూవీనైతే మాకు అనిపించలేదు. మూవీ అయితే బాగుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఫుల్ సాటిస్ఫైడ్. ఎన్టీఆర్ గారికి ఇటువంటి మూవీస్ ఇంకా రావాలి, సెకండ్ హాఫ్ కూడా ఇంకా బాగుండాలని చెప్తారు. శివ గారు అయితే పార్ట్ 1 కూడా ఎట్లా హిట్ అయిందో పార్ట్ 2 కూడా అట్లానే హిట్ అయ్యేటట్టు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇంకా బాగుంటుంది. అది ఇంకా మనం ఏం చేయలేమండి, వాళ్ళు కావాలని చెప్తే మేమేం చేయలేము. అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు, అస్సలు ఎక్కడ బోర్ కొట్టలేదు. అన్నీ బాగున్నాయండి, ఏది బోర్ కొట్టలేదు. స్టార్టింగ్ నుంచి విజిల్స్, కేకలు, ఎండింగ్ వరకు అదే ఊపు ఉందన్నమాట. ఆడియన్స్ కూడా సూపర్గా ఉంది. లేదండి, సెకండ్ హాఫ్ ఫ్లాగ్ ఏం లేదు, ఎక్కడ ఏ స్టోరీకి ఒకదానికొకటి వేరే మూవీకి రిలేటెడ్ ఏం లేదు. చాలా బాగుంది. మేడం అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే అంటున్నారు కొట్టాల. అట్లా ఏం లేదండి. మేడం జాన్వీ కపూర్ యాక్టింగ్ ఎట్లా అనిపించింది? అసలు అవసరం లేదనిపించింది. అంటే మరి 20 minutes పెట్టడం ఎంత కరెక్ట్? 20 minutes కరెక్టా కాదా అని నేను ఎట్లా చెప్తాను? జస్ట్ స్టోరీ బేస్డ్ వెళ్ళిపోయింది. స్టోరీకి ఎంతవరకు అవసరమో అంతవరకే పెట్టారు ఆమెని. అంటే ఎన్టీఆర్ గారు ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యా మూవీ? అంతకంటే ఎక్కువే రీచ్ అయ్యా. ఓకే, మీకు ఏం నచ్చింది మూవీలో ఓవరాల్? చాలా బాగుంది. సాంగ్స్ కంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల అసలు లాగ్ అనేది కానీ ఏం తెలియలేదు. మ్యూజిక్ వల్ల చాలా బాగుంది. ఫైట్స్ చాలా బాగుంది.